ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఆశ్చర్యకరుడైన దేవుడు నేటి వరకు ఆయన రెక్కల నెడులో దాచి విశేషమైన కృపను మనకు అనుగ్రహించి సజీవుడైన ప్రభుని ఆరాధించేటట్లు ఆయన కృప చూపించాడు. ఎంతైనా కూడా మనం ఆయనకు కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడినై ఉందును. ప్రియులారా చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మాట ఏంటంటే, నేను మీకు దేవుడినై ఉంటాను. నిజమే, ఆయన మనకు దేవుడై ఉంటేనే ఈ లోక యాత్రను మనం కొనసాగించుకోగలము అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కూడాను. ఆయన మనకు దేవుడై ఉంటే ఆయన సమస్తమును చూసుకుంటాడు. ఆయన దేవుడై ఉంటే మనకు ఆధిపత్యం వహిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం నడవవలసిన మార్గాన్ని మనకు బోధించి మనకు ఏమి సంభవించకుండా కాపాడగలిగిన శక్తి సామర్థ్యతలు ఆయన యొద్దనే ఉన్నవి అనేది మనకు తెలుసు. ఇక్కడ మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, మునుపు మనం దేవునికి దూరస్తులం, ఏ వాగ్దాత నిబంధన లేని ప్రజలం, ఏ దేవుడు కూడా మనకు లేడు అంటే ఏ దేవునికి మనం చెందని వారముగా త్రోసివేయబడ్డాం. కానీ ఆశ్చర్యకరుడైన ప్రభువు అన్య జనాంగము అన్నట్లు, పాపభూయిష్టమైన ప్రజలు అన్నట్లు ఆయన మనల్ని త్రోసివేయకుండా కనికరం కలిగిన తండ్రి మన మీద వాత్సల్యము చూపించి ఆయనే మనకు దేవుడుగా ఉంటానని, దేవుడై ప్రత్యక్షం అవుతానని ఆయనే సెలవిస్తున్న ఈ వాక్యం మనకి ఎంతైనా కూడా ఆనందము, ఆశ్చర్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు అరణ్యములో తన దప్పికను తీర్చుకోవడానికి అల్లాడిపోతున్నప్పుడు ఆమెను చూచి కనికరించి ఆమెకు దప్పికను తీర్చాడు. ఆయనకు ఆమె చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుంది. అబ్రహాము తన కుమారుని తీసుకొని కట్టెలు కత్తె చేతపట్టుకొని పనివాళ్లతో వెళుతున్నప్పుడు అమాయకంగా ఇస్సాకు అడిగాడు, కట్టెలున్నాయి, కత్తె ఉంది, నిప్పు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మరి బలి పశువు ఎక్కడా అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు అబ్రహాము. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనకు దేవుడే ఉన్నప్పుడు ఏ విషయంలో మనం చింతించవలసిన అవసరం లేదు అనేది ఈ చరిత్రల మూలంగా మనం తెలుసుకోవాలి. ఆయన మనకు దేవుడిగా ఉన్నప్పుడు మన అక్కర్లు, మన అవసరతలు, మన భవిష్యత్తు ఇవన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన నెరవేరుస్తాడు, ఆయన మనల్ని సాక్షిగా ఉంచుతాడు అనేది మనం విశ్వసించవలసిన విషయం అండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు దేవుడై ఉంటాడట, మనము ఆయనకు ప్రజలమై ఉంటాము. ఆయన పాలిస్తాడు, ఆయన పరిపాలిస్తాడు, సుభిక్షతో మన జీవితాన్ని ఆయన కొనసాగిస్తాడు అనేది మనం ఈ వాక్యంలో నేర్చుకునవలసిన చక్కటి ఆదరణకరమైన మాటలు. మనం ఏ విషయంలో అంటే, కొన్ని కుటుంబాలకు మనం వెళితే తల్లిదండ్రులైన వాళ్ళు తెగ బాధపడిపోయి కుమిలిపోయి కుప్పకూలిపోయి ఉంటారు.
బిడ్డల భవిష్యత్తులను బట్టి, ఫ్యూచర్లో కుటుంబపు వ్యవస్థను బట్టి ఏ విషయంలో మీరు కలత చెందవలసిన అవసరం లేదు. ఏ విషయంలో దీర్ఘంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునవలసిన అవసరం లేదు. ఏ విషయంలో కంగారు పడిపోయి కన్నీళ్లు కార్చవలసిన అవసరమే లేదు. మీరొక్కటి హృదయంలో విశ్వసించండి, నాకు సర్వశక్తి కలిగిన ఆయన దేవుడై ఉన్నాడు. దేనినైనా సృష్టిస్తాడు, దేనినైనా శాసిస్తాడు, దేనినైనా గద్దిస్తాడు, దేనినైనా నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం చేత మీరు ముందుకి కొనసాగించబడాలని ఈ వాక్యమును బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు సుమా, మరొక మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అది నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వాక్యంలో చదివితే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. ఇక్కడ చూడండి, ఆయనట మన శత్రువులకు శత్రువుగాను మన విరోధులకు విరోధిగాను ఉంటాడంట. పిల్లరా చూడండి, మొదటేమో దేవుడుగా ఉంటాడు, రెండవదేమో ఆయన మన శత్రువులకు శత్రువుగా. అంటే మనకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే దేవుడు నా పక్షాన ఉండి నా శత్రువుతో ఆయన పోరాడాలి, మరి ఆయన పోరాడుతాడా, ఆయన కార్యాలు జరిగిస్తాడా, నాకు జయం ప్రసాదిస్తాడా అనే అనుమానాలు కొన్ని సందర్భాలలో తలెత్తుతూ ఉంటాయండి. కానీ ఈ వాక్యం చదివినప్పుడు మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది. మనకు విరోధముగా పోరాడే వాళ్ళకి ఆయన శత్రువుగా ఉంటాడంట. చూసారండి, కొంతమంది మనకు స్నేహితులు తెలుసు, మనల్ని ప్రేమిస్తున్నాము అనేవాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు ఎలా ఉంటారంటే మనకంటే మన శత్రువులతో బాగుంటారు వాళ్ళు. అప్పుడు మనకేంటి, మనల్ని హరించాలని, మనల్ని మట్టి చేయాలని, మనల్ని ఏ విధం చేతనైనా ఖతం చేయాలని కంకణం కట్టిన శత్రువులతో వీళ్ళు బాగా మింగిలి అయిపోయి వీళ్ళు కలిసిమెలిసి తిరుగుతుంటే అప్పుడు మనకేమనిపిస్తుంది, ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో, ఎవరి వలన ఏ హాని కలుగుతుందో, ఎవరు ఏ కీడు తలపెడుతున్నారో మనకు అర్థం కాక అయోమయంలో అల్లాడిపోతుంటామండి. కానీ మన ప్రభు అలా కాదు, మన పక్షాన ఉంటాడు ఆయన. మనకు ఏ కీడు రానివ్వడు ఆయన, ఏ భయము మన దరికి రానివ్వడు. అంతేకాదండి, శత్రువులు మన మీద ఏ విధముగానైనా మనల్ని ఖతం చేయాలని వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నప్పుడు వాళ్ళ పన్నాగాలన్నీ పటపంచలు చేస్తాడు దేవుడు. వాళ్ళ కుయుక్తికరమైన ఆలోచనలన్నీ ఆయన నిర్వియోగం చేస్తాడు. ఇంకా చెప్పనా, ఆ శత్రువులకు ఆయన ఎదురుగా నిలిచి వాళ్ళ యొక్క తంతనాలు మంతనాలన్నీ మట్టి చేస్తాడు. మనకు ఆయన జయాన్ని ప్రసాదిస్తాడు. చరిత్రలో మనం చదువుతామండి, ఇశ్రాయేలీలు కనానుకు బయలుదేరి వెళుతున్నప్పుడు పలు విధాలుగా శత్రువులు వాళ్ళని ఆటంకపరచడానికి పూనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ఆటంకాలన్నీ తొలగించి ఆరిన నేలను నడిపించినట్లు సముద్ర మార్గంలో నడిపించి వాళ్ళ కోరిన రేవుకి ఆయన వారిని నడిపించాడు. నా ప్రియ సహోదరులారా, ఆ దేవుడు ఈనాటికి సజీవంగా ఉన్నాడు. ఆ దేవుడు మనకు ఈ రోజున ఇమ్మానుయేలు దేవుడుగా నడుస్తున్నాడు. ఒకవేళ శత్రు భయం చేత మీరు తల్లడిల్లిపోతున్నారా? శత్రు భయం చేత వాళ్ళ మాటలు విన్నప్పుడు గుండెలు అలసిపోతూ గుండెల్లో అధైర్యం ఏర్పడి ఒకవేళ కన్నీరు కారుస్తున్నారా? మీరు కన్నీరు కార్చకండి. శత్రువుని దేవునికి అప్పగించండి. ఆయన పోరాడుతాడు. ఆయన మన ఎదుట మన పక్షమే నిలబడతాడు. అంతే మాత్రమే కాదు, ఆయన మనకు జయమును తీసుకుని వస్తాడు. ఆ విజయ పతాకాన్ని మన చేతికిస్తాడు. యుద్ధము యెహోవాది, జయము మనది. నిశ్చయముగా ఈ మాటను మనం విశ్వసించినప్పుడు ఆ కార్యం మన ఎడల జరుగుతుందండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, శత్రువులకు శత్రువును, విరోధులకు విరోధినై. ఆ మాట ఎంత రోషం కలిగిన మాట చూడండి. మనకు విరోధులు ఉంటే ఆ విరోధులకు ఆయన కూడా విరోధి అయి ఉంటాడు. ఇక ఈ సంగతి శత్రువుకు తెలిస్తే ముందుకు వస్తాడండి. ఫిలిస్తీయులు పలుమార్లు ఇశ్రాయేలీల మీద దండెత్తినప్పుడు వీళ్ళు ఏం చేశారు? నిబంధన మందసాన్ని చేతపట్టుకొని ఏలీ కుమారులు
యుద్ధ రంగంలోనికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకై వాళ్ళు అనుకున్నారట, అరే ఇశ్రాయేలు దేవుడు నిబంధన మందసం యుద్ధ భూమికి వచ్చింది, ఇక మన పని అయిపోయిందిరా. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో శత్రువుకి తెలుసు. దేవుడు మన పక్షాన ఉంటే ఎలాంటి విజయం మనకు కలుగుతుందో మనకంటే బాగా శత్రువుకు తెలుసు. ఇక కాలు కదిపి ముందుకు రావాలంటే శత్రు గుండెల్లో జ్వరం పుడుతుంది అంతే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన మన పక్షమై ఉంటాడు అనేది ఈ వాక్యం మనకు చెప్తుంది. ఒకవేళ మీకు ఒక సందేహం రావచ్చు, ఎవరయ్యా శత్రువులు అని. ఈరోజున మానవునితో పోరాడే శత్రు సమూహాలు తక్కువేమీ కాదండి. పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, మనుషులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా కనబడని అంధకార శక్తులు కావచ్చు, లేక ఈ లోకనాథుడైన సాతాను వాడి సైన్యం కావచ్చు. ఒక్క విధముగా ఈరోజున మనిషి మీద దాడి జరగట్లేదండి. పలు విధాలుగా మనిషిని కృంగదీసే దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులన్నింటిని దాటిస్తాడు ఆయన. మనల్ని ఆయన చేతిలో ఒక బలమైనటువంటి సాక్షులుగా వాడుకుంటాడు. మన పక్షమై ఆయన ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మన పక్షమై ఉంటాడని ఆయన చెప్తున్నాడు. ఇంకొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత శ్రేష్టమైన ఆదరణకరమైన మాట చూడండి. నేను మీకు తండ్రినై ఉంటాను. ఇంక అంతకంటే భాగ్యం ఏం కావాలండి? దేవుడుగా ఉంటాడు, మన పక్షమై ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొంచెం క్లోజ్ ఫెలోషిప్, ఇంకొంచెం దగ్గర అనుబంధం దేవునికి మనకు ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉంటాను. ప్రియులారా, తండ్రికి బిడ్డకి మధ్య ఎలాంటి అనుబంధాలు ఉంటాయి అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి బిడ్డ ప్రతి అక్కరలో తండ్రి వైపు చూస్తాడు. ఇంకా నేను కాస్త చొరవ తీసుకుని మాట్లాడాలంటే, ప్రతి బిడ్డకి తన తండ్రి ఒక హీరో. లోకంలో ఎంతమంది బలవంతులున్నా బిడ్డ నోట వచ్చే మాట ఏంటంటే, ఆ తండ్రిని ఒక హీరోలాగా భావించి మాట్లాడతాడు. ఏ బిడ్డకైనా బాధ కలిగితే ఏమంటాడంటే, మా నాన్నతో చెప్తా, వాళ్ళ నాన్న ఏం చేయలేనివాడు అని ఒకవేళ అతనికి తెలియకపోయినా అతని నోట వచ్చే మాట ఏంటంటే, మా నాన్నతో చెప్తా, మా నాన్నకెళ్ళి చెప్తా. ఎందుకంటే అతని దృష్టిలో, ఆ పిల్లవాడి ఆ కుమారుని దృష్టిలో వాళ్ళ నాన్న ఒక హీరో. నిజమే, మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయనకి మనకు మధ్య ఉన్న ఆ అనుబంధం ఏంటంటే ఒక రక్త బంధం. ఆయన మూలముగా మనం జన్మించిన వాడం కనుక మనకు ఏది వాటిల్లినా మనం నిర్భయముగా జీవించవచ్చు. ఎందుకంటే తండ్రి బాధ్యతలు ఎరిగిన వాడు. చూడండి, ఒక కుటుంబపు వ్యవస్థ ఉంటుంది. ఆ కుటుంబపు వ్యవస్థని తండ్రి భుజముల మీద మోస్తాడండి. భారం అనుకోడు. నేనెక్కడ కష్టపడాలి, నేనెక్కడ శ్రమ పడాలి, నాకెందుకు వచ్చిన కర్మ ఎప్పుడు అనుకోడు. ఆ తండ్రి కుటుంబపు బాధ్యతల్ని ఎరిగి భరిస్తాడు. ఆలోచనకర్తగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు. కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఒక దారి చేయాలి, ఒక దారి చేయాలి, ఒక దారి చేయాలి. వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు. యవనులారా, యవన సహోదరి సహోదరుడా, నీ భవిష్యత్తును గురించి ఆలోచించే ఒక తండ్రి ఉన్నాడండి. మిమ్మల్ని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా భవిష్యత్తు ఏమవుతుందో, నా స్నేహితులు అలాగా అయిపోయారు, ఇలాగైపోయారు, నా పరిస్థితి ఏమవుతుందో ఎందుకు చీకు చికాకు? నీకు ఒక తండ్రి ఉన్నాడు కదా. ఆ తండ్రి నీ బాధ్యతలు ఎరిగినవాడు. నీవు ఏ స్థితిలో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా మలుపు తిరగాలి అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే చాలు, ఆయనకు సమర్పించుకుంటే చాలు. నీవు ఆయనకి కుమారునిగాను కుమార్తెగా మార్పు చెందితే
ఆయన కౌగిలికి వస్తే అంతే చాలు. ఆయన నీకు తండ్రిగా ఉండి ఆయన నీ బాధ్యతలన్నీ భరిస్తాడు. మంచి భవిష్యత్తులో నిన్ను నిలబెడతాడు. ఒక కొండ మీద కట్టబడిన పట్టణం ఎలా మరుగై ఉండదో అలాంటి ఒక మంచి ఫ్యూచర్ని ప్రభు నీకు ఇస్తాడు. కనుక ఆయన తండ్రి, ఆయన శిష్యులు కూడా యేసయ్యని అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు, ఎలా మేము ప్రభుతో మాట్లాడుకోవాలనో. అంటే ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాడు. అంటే అర్థమేంటి? మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు సంబంధించిన పిల్లలం మనం. ప్రార్థన మొదటి మాటలోనే మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రితో చెప్పుకున్నట్లు చెప్పుకోండి అన్నాడు. అంతే. ఇప్పుడు మనం ఏది అడిగినా కూడా ఎలా అడగాలి? యేసు ప్రభుల వారు అని, లేకపోతే పరాయి వ్యక్తులతో మాట్లాడినట్లుగా కాదు, ఒక తండ్రితో మాట్లాడినట్లుగా నా తండ్రి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఆలోచన మనం తీసుకోవచ్చు, ఆయన చేతిని పట్టుకొని నడకను ప్రారంభించవచ్చు. కనుక ఆయన దేవుడై ఉంటాడు, ఆయన మన పక్షమై ఉంటాడు, ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు. కనుక ఆ తండ్రితో అడుగులు వేద్దాము. ఆ తండ్రిని చూస్తూ మన విశ్వాసపు యాత్రను కొనసాగించుకుందాము. దేవుడి మాటలను మన హృదయంలో పదిలపరచునుగాక. ఆమెన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా మీకు వందనాలు. మీరు మాకు ఏమై ఉన్నారో లేఖనాలలోంచి కొన్ని వాక్యాలు చదువుకొని మేము ధైర్యాన్ని పొందుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకానికి స్తోత్రాలు. ఈ అనుదిన కృప మమ్మల్ని వెంబడిస్తుంది, మమ్మల్ని ఎంతో ప్రభువ మీతో అడుగులు వేయడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. నైనా అవును, మేము అనుదినము కృప పొందుకునే వారమే, అనుదినము కృపచేత బలపరచబడవలసిన వారమే. నైనా మేము అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోకుండా మేము మీకు ఏమై ఉన్నాము, మీరు మాకు ఏమై ఉన్నారు అనే లేఖనాలని నైనా మేము చదివినప్పుడు మాకు కలిగిన ఈ ధైర్యం ఎంతో గొప్పది. అవును, మీరు మాకు దేవుడివై ఉన్నారు స్వామి, మీరు మా పక్షాన ఉన్నారు నాయన, మీరు మాకు తండ్రిగా ఉన్నారు. గనుకనే మేము సజీవులమై ఉన్నాము. ఇంకను ఈ విశ్వాసము చేత నైనా మేము ముందుకి కొనసాగుటకు మీరు కృపను అనుగ్రహించి నడిపించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు చేపట్టి నడిపించి విశ్వాసముందు బలపరిచి కుటుంబాలుగా స్థిరపరచబడుటకు సహాయం చేయమని, ఎవరు అధైర్యపడకుండా, ఎవరు కృంగిపోకుండా, ఎవరు అలసిపోకుండా, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారో వారికి నా తండ్రి విశ్వాసాన్ని కలిగించి వారిని మీరు చేపట్టి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.